నమస్తే, వెల్కమ్ టు తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కృష్ణవేణి. చెన్నూరు వెంకట సుబ్బారావు గారి ద జర్నీ సో ఫార్ కొన్ని జ్ఞాపకాలలో మరికొన్ని జ్ఞాపకాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీకు ఎంతోమంది ముఖ్యమంత్రులతో పరిచయాలు, ప్రయాణాలు అనేవి మేము విన్నాము. మరి ఈ ఎపిసోడ్లో ఏ విషయం గురించి అనేది మీరు చెప్తే తెలుసుకోవాలి అనేది నాకు యాంగ్జైటీగా ఉంది సార్. ప్లీజ్. నమస్కారం అమ్మ. మనం ఆల్రెడీ ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి చెప్పుకున్నాం, ఓ ప్రధానమంత్రి గారి గురించి చెప్పుకున్నాం. ఈసారి ఇంకో ప్రధానమంత్రి గారి గురించి చెప్పుకుందాం. ఎవరు సార్ అయినా? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వావ్. మేధావి. ఇండియా ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం 1991లో పివి నరసింహారావు గారు లిబరలైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇండియా డోర్స్ ఆర్ ఓపెన్ టు అవుట్ సైడ్ ద వరల్డ్. అప్పుడే జరిగింది ఇదంతా. పివి నరసింహారావు గారు ఆయన చేసినప్పుడు ఆయన అంత క్రితం పెద్ద ఆర్థికవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్ నేను తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేశారు పివి నరసింహారావు గారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ మినిస్టర్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని కూడా అయ్యారన్నమాట. వారి గురించి చెప్పుకుందాం. ఓకే సార్. నో లెట్స్ గో బ్యాక్ టు మై ఇండియన్ ఎక్స్ప్రెస్ డేస్. మొట్టమొదటి ఎలా జరిగిందంటే, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో చెన్నైలో వర్క్ చేస్తున్నాను. ఇండియన్ ఎక్స్ప్రెస్లో అసలు మొదట ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రారంభించింది చాలా పెద్ద ఆయన రామ్నాథ్ గోయింకా గారు, ఫ్రీడమ్ ఫైటరు. ఆయన అంటే అసలు ఇందిరాగాంధీ కూడా భయపడేది అంతా. ఆ రోజులు పేపర్ అంటే అలా ఉండేది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇది యాంటీ గవర్నమెంట్ స్టాండ్ తీసుకుంది కొన్ని ఇష్యూలు. అప్పట్లో అలాంటి రామ్నాథ్ గోయింకా గారికి మిత్రుడు, అదే స్థాయి మనిషి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు ఆర్వి పండిట్. ఆయన ఆర్వి పండిట్ గారు నాకు బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఆర్వి పండిట్ గారి పరిచయంతో మనం ఏం చేసాం అన్నది ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ ఎపిసోడ్లో మనం మన మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకుందాం. ఆర్వి పండిట్ గారు బాంబే నుంచి హైదరాబాద్, చెన్నై వచ్చారు. వచ్చి నన్ను పిలిచారు, సుబ్బారావు, వీ హ్యావ్ ఎ వన్ డే, ఐ వాంట్ యువర్ అసిస్టెన్స్ కావాలి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు అప్పుడు మాజీ ప్రధాని, పదవి ఏం లేదు అన్నమాట. ఆయన వస్తున్నారు ఇక్కడికి, అదో ఫంక్షన్ ఉంది, వస్తున్నారు. సో ఐ వాంట్ టు హోస్ట్ హిమ్. సో అని ఆయనే, సో మేమే బుక్ చేసాం హోటల్ కన్నమెరాలో. ఆయనకి రూమ్, నేను ఆర్వి పండిట్ గారు మీ ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం. అంతగా తమిళనాడు కాబట్టి అంత కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు ఎక్కువ లేరు, ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ, బట్ దే ఆర్ వెరీ స్మాల్ పీపుల్. అంటే బిగ్ లీడర్స్ అంటూ ఎవరు లేరు. ఇట్ వాజ్ నాట్ ఏ కాంగ్రెస్ స్టేట్ కదా ఎప్పుడు. సో మేము వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం, తీసుకొచ్చి కన్నమరాలో ఉంచామన్నమాట. సో దానంతా కూడా ఒకే కారులో ఉన్నాం. చాలా మెల్లగా, అసలు వినిపించినంత మెల్లగా మాట్లాడతారు. హౌ ఆర్ యూ? ఓకే, దిస్ కెన్ బి డన్, సీ దట్ డే వాట్ హ్యాపెండ్ అంటే అంత మెల్లగా మాట్లాడతారు. సౌమ్యత అనుకోవాలి. పరిచయం అయింది ఆయనతో పాటు. నేను కూడా ఉన్నాను చాలాసేపు, ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ కన్నమెరాలో. ఆయన రెస్ట్ తీసుకుంటాను, లంచ్ తర్వాత రెస్ట్ తీసుకుంటాను అనే వరకు మేము ఉండి, తర్వాత మేము మనకి వచ్చాం. నేను ఆఫీస్కి వెళ్తాను. ఆ రోజు సాయంత్రం పెద్ద ఫంక్షన్ జరిగింది, తమిళనాడు ఫంక్షన్ చేస్తుందన్నమాట. అప్పుడు గవర్నర్ ఫాతిమా బీవీ గారు వచ్చారు. దానికి మన్మోహన్ సింగ్ గారిని పిలిచారన్నమాట. సో అక్కడ నాకు కూడా ఒక చిన్న సైజు పోలీస్ స్టేషన్ లాగా చేశామన్నమాట. అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ గుర్తిస్తూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్న సర్వీసెస్ గుర్తిస్తూ, నేను రిప్రజెంటింగ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాగా నేను ఉన్నాను కాబట్టి నాకు కూడా ఒక మూమెంట్ కూడా ఇచ్చామన్నమాట. అదంతా కూడా మన్మోహన్ సింగ్ గారి సమక్షంలోనే జరిగింది. ఆ విధంగా కొంచెం పరిచయం అంతే, భారీ ఎత్తున పరిచయం అని చెప్పడానికి రాలేదు. అయితే ఏమైందంటే, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్నప్పుడే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అని ఒక ఫైనాన్షియల్ మ్యాగజైన్, ఈ రోజు కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఉంది. దానికి ఎడిటర్ ఒక ఆయన సంజయ్ బాబు, బాంబేలో ఉంటాడు ఆయన. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్కి అన్ని ఊళ్ళు తిరిగేవాడిని, అన్ని సిటీలు తిరిగేవాడిని. ఆ సంజయ్ బాబుతో కూడా పరిచయం ఉన్నది. తర్వాత ఐ థింక్ 2004 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈయన సంజయ్ బారుని తీసుకున్నారు. ఆయన సంజయ్ బారు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా, ఈజ్ ద మీడియా అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్. మనం అప్పుడే తెలుగు టైమ్స్ ప్రారంభించాం కదా. అవును. సో నాకున్న స్ట్రెంగ్త్ నెట్వర్కింగ్.
Yes. అరే మన సంజయ్ బారు గారు ప్రధానమంత్రికి మీడియా అడ్వైజర్ అయ్యారంగానే ఇమ్మీడియట్గా నేను ఒక లెటర్ రాసేసి తెలుగు టైమ్స్ కాపీ ఒకటి కొరియర్ చేసి ఇలా అమెరికాలో తెలుగు టైమ్స్ పెట్టాను అని నేను మళ్ళీ కనెక్ట్ అయ్యాను ఆయనకి. ఓకే. సో ప్రతిసారి ఒక కాపీ పంపించాను ప్రధానమంత్రి ఆఫీస్కి సంజయ్ బారు తర్వాత ఇంకొక తెలుగు ఆయన ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు అని మా పిఎంఓలో 2 కాపీలు పంపించానంటే 2 కాపీలు పంపించాను. ఓకే. పంపించాను. ఇది జరిగిన ఒక 1 ఇయర్కి ఆయన అఫీషియల్గా అమెరికా వచ్చారు. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్గా అమెరికా వస్తున్నారని తెలియగానే వెంటనే నేను ఐ రోట్ ఏ లెటర్ టు సంజయ్ బారు ఈజ్ ద మీడియా అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్. నేను అమెరికాలోనే ఉన్నాను. తెలుగు టైమ్స్ ఈజ్ ద ఓన్లీ తెలుగు న్యూస్ పేపర్ రిప్రజెంటింగ్ తెలుగు కమ్యూనిటీ. గివ్ మీ అన్ ఆపర్చునిటీ అన్నాను. సో ఐఎమ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్స్ మీడియా. సూపర్. ప్రైమ్ మినిస్టర్ మీడియా గ్రేట్. అక్కడే ఉన్నాను. నేను న్యూజెర్సీలో ఉన్నాను. అప్పుడు న్యూజెర్సీ నుంచి నేను వెంటనే వాషింగ్టన్ వెళ్ళాను. అప్పుడు తెలుగు టైమ్స్కి ఇంకొక మిత్రుడు షేర్ హోల్డింగ్ డైరెక్టర్ ఒక ఆయన మురళీ బుక్కపట్నం అని ఉన్నారు అనమాట. సో మురళీ బుక్కపట్నం ఆల్సో ఈజ్ వెరీ హ్యాపీ. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక మిత్రుడు ఉన్నాడు ఆయన వెంకట్ జొన్నలగడ్డ అని. సో ఆయన కూడా ఈ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అరే తెలుగు టైమ్స్ నిన్న మొన్న పెట్టిన పేపరు ఇప్పుడు తెలుగు టైమ్స్ ప్రైమ్ మినిస్టర్ మీడియా క్రూలో ఉందనేప్పటికీ ఇట్ వాజ్ ఎ న్యూస్ అందరికీ. ఇట్ వాజ్ ఎ బిగ్ న్యూస్ అందరికీ. సో నాకు కూడా ఏదో మీడియా బ్యాడ్జ్ ఇచ్చారు. ఆ పొద్దున ఏదో ప్రోగ్రామ్ ఏదో జరిగింది. ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ ఛాయలు కూడా లేదు, ఏదో జరుగుతుంది, అంత అవుతుంది. అయితే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్తో పాటు వైట్ హౌస్లో వెళ్ళాం. అప్పుడు జార్జ్ బుష్ ప్రెసిడెంట్ మన్మోహన్ సింగ్ జార్జ్ బుష్ మాట్లాడినప్పుడు మీడియా, అమెరికన్ మీడియా, ఇండియన్ మీడియా కూడా ఉంది. ఇండియన్ మీడియాలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి TV9 నుంచి కూడా ఒకళ్ళు వచ్చారు. ఇంకెవరు లేరు. అంటే వాళ్ళు స్టేట్కి ఒక తీసుకున్నట్టున్నారు. నేను వేరే కోటాలో వచ్చా, అమెరికా కోటాలో వచ్చా. లేకపోతే మనం తెలుగు టైమ్స్ ఎవరు గుర్తిస్తారు, అమెరికా కోటాలో వచ్చాము. నేను లోపలికి వెళ్ళి వైట్ హౌస్లో ఇద్దరు డిగ్నిటరీస్ కలిపి మీడియాని అడ్రస్ చేసిన దాంట్లో ఉన్నామన్నమాట. ఇట్ వాజ్ వండర్ఫుల్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ హోస్టెడ్ ఏ డిన్నర్. మామూలుగా ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఒక సివిల్ డిన్నర్ ఉంటుందన్నమాట. ఇంకా దానికి ఏంటంటే అమెరికాలో ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలుస్తారు, ఇండియన్స్ అందరినీ. సో ఇప్పుడు కూడా అంతే. వాషింగ్టన్ డీసీలో జరిగిందన్నమాట ప్రైమ్ మినిస్టర్ డిన్నర్. అప్పుడు ఇండియన్ అంబాసిడర్ వచ్చి రోనన్ సేన్. ఆయన కూడా నాకు పరిచయం, ఎలా పరిచయం ఎలా చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే మేము కూడా మీడియా అంటే ఎక్కడో వెనక ముందు ఉండేవాళ్ళం. లోపలికి వెళ్ళాం మేము. అప్పుడే జరిగిన తానా కాన్ఫరెన్స్కి మన ఆంధ్ర నుంచి రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు రాయపాటి సాంబశివరావు గారు, విహెచ్ హనుమంతరావు గారు వచ్చారు. వాళ్ళిద్దరిని మరి ప్రైమ్ మినిస్టర్ గారి డిన్నర్ అంటే వాళ్ళు ఉంటారు కదా, దే బోత్ ఆర్ ఎంపీస్. వాళ్ళిద్దరు ముందు సీటు ఒక టేబుల్ వేసి ముందు వాళ్ళిద్దరు ఒక టేబుల్లో ఉన్నారు. వాళ్ళు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం అని అన్నాను. సుబ్బారావు దా కూర్చోవా సార్, మీది పెద్దవాళ్ళది ఫస్ట్ రోలో. నేను మళ్ళీ నిన్నేవాడు ఆపుతాడయా, నాకు కూర్చో అన్నమాట. వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్నారు. సో నేను ఫ్రంట్ రోలోకి వెళ్ళిపోయా. తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, రోనన్ సింగ్, వాళ్ళందరూ వచ్చి పక్కకు వచ్చి ఒకరు మాట్లాడుతుంటే రోనన్ సింగ్ గారు చూశాను. అయితే ఏంటంటే ఇది ఇంత పెద్ద ఇష్యూ జరుగుతోంది అని చెప్పి మేము ఏం చేసామంటే ప్రైమ్ మినిస్టర్ దానికి వెళ్తోంది, నేను కూడా వెళ్తున్నానని తెలుగు టైమ్స్ని కవర్ స్టోరీ ఇంగ్లీష్లో పెట్టాం. ఈవెన్ హెడ్డింగ్ కూడా ఇంగ్లీష్ హెడ్డింగ్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్తో పాటు వెళ్ళాలి కదా అది. సో ప్రైమ్ మినిస్టర్ చూశారు కూడా అన్నమాట, తెలుగు టైమ్స్ కాపీ చూశారన్నమాట. దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ అని ఏదో కామెంట్ చేశారు. అంటే నేను ఉన్నప్పుడు కాదు, తర్వాత చెప్పారన్నమాట ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు. అంటే సంజయ్ బారు గారు ఎవరో చెప్పారన్నమాట, నో ప్రైమ్ మినిస్టర్ అప్రిషియేటెడ్ ద కవర్ స్టోరీ అంటే. మన దేశంలోనే కాదు పరదేశంలో కూడా మన ప్రతిభా పాఠవాలు ఉన్నాయి అని ఆ విధంగా ప్రధానమంత్రి కలిసాము. దానికి నేను సంజయ్ బారు గారి ద్వారా మీడియా పాస్ తెచ్చుకుని మీడియా రిప్రజెంటేషన్ చేయటం ఒక ఎత్తు అయితే, మన రాయపాటి సాంబశివరావు గారు, విహెచ్ హనుమంతరావు గారు వైట్ హౌస్ లో డిన్నర్లో ఫ్రంట్ రోలో కూర్చోవటం, ఆ విధంగా వాళ్ళతో మాట్లాడటం, ప్రైమ్ మినిస్టర్ గారిని చూడటం అయితే
చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. చాలా హ్యాపీ. ఏదో పర్వతాన్ని అధిరోహించినంత ఇది వస్తుంది. అవును. అంటే అది మీ కష్టానికి, మీ శ్రమకి ఒక రిజల్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎంతో కష్టపడ్డారు ఒక ఎడిటర్గా. సో అక్కడికి వెళ్ళి కూడా తెలుగు వాళ్ళకి దగ్గరగా ఉంటూ ఎన్నో ప్రోగ్రామ్స్ ని కోఆర్డినేషన్ లో చేశారు. ఇది వెంటనే జరిగింది. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ చేసిన 1.5 year లోనే సో తెలుగు టైమ్స్ అదృష్టంగా చెప్పాలి. చెప్పాలి. సో మంచి సందర్భాన్ని చెప్పారు సార్ ఈ ఎపిసోడ్లో. ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో వైట్ హౌస్లో జర్నీ అండ్ డిన్నర్లో ఫస్ట్ రోలో కూర్చోవడం అంటే మా చెన్నూరి వెంకట సుబ్బారావు గారు అంటే మా అయిపోయారనమాట. ఇప్పటి వరకు ఒక తెలుగు టైమ్స్ అధినేత, బట్ మా అయిపోయారు ఈ రోజు నుంచి. తెలుగు టైమ్స్ ఫస్ట్ రోలో కూర్చోబెట్టారు, తెలుగు వారందరినీ ముందుకు తెచ్చినట్టే ఒక విధంగా. సో చాలా మంచి సందర్భాన్ని ఈ ఎపిసోడ్లో చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.